గత 2 రోజులుగా ఎక్కడ చూసినా శాంతి శాంతి అంటూ ఆమెకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా అశాంతిని కలిగిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. సోషల్ మీడియా అంతా ఆమె ట్రోలింగే. యూట్యూబ్ ఛానల్ అయితే మరో 10 అడుగులు ముందుకు వేసి వ్యూస్ కోసం సంబంధం లేని క్యాప్షన్లు పెట్టి వీడియోలు వదులుతున్నాయి. ఆమె ఒక మహిళ అని, అంతేకాదు దేవాదాయ శాఖలో ఒక అసిస్టెంట్ కమిషనర్ అధికారిని అని కూడా చూడడం లేదు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు, అధికారుల వ్యక్తిగత జీవితాల్లో మీడియా చొరబడి విలువలను దిగజార్చుతుందంటున్నారు మేధావులు. ఇదంతా ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? విజయసాయిరెడ్డా, మదన్ మోహనా, సుభాష్ అనే న్యాయవాదా? ఇదండి చర్చ. ఒక మహిళ అని లేకుండా సమస్యకు రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో సమస్యలే లేనట్టు దీనిని 2 రోజులుగా మీడియాలో ఓదరగొడుతున్నాయి. ఇది మానవతా దృక్పథంలో ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై దీక్ష మీడియా క్లుప్తంగా. అసలు విషయానికొస్తే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతికి సంబంధించి పూర్తిగా ఇది కుటుంబ వ్యవహారం. అందులో ఆమె ఆదివాసీ. అదే కులానికి చెందిన మదన్ మోహన్ అనే వ్యక్తిని కుటుంబ పెద్దల అంగీకారంతోనే 2013లో వివాహం చేసుకున్నారు. మదన్ మోహన్ కూడా ఉన్నత స్థాయి ఉద్యోగి. వీరికి 2 కవల పిల్లలు, 2 అమ్మాయిలే. కొంతకాలానికి వీరి మధ్య విభేదాలు రావడంతో 2016లో పెద్దల సమక్షంలో విడిపోతున్నట్లు అంగీకార పత్రాలు రాసుకున్నట్లు శాంతి చెప్తున్నారు. తరువాత శాంతి స్వతహాగా లాయర్ కావడంతో లీగల్గా డైవర్స్కు అప్లై చేసినట్లు చెప్తున్నారు. ఇది వారి కుటుంబ వ్యక్తిగత వ్యవహారం. తరువాత 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నారని, ఆయనతో ఒక బిడ్డను కన్నానని శాంతి చెప్పారు. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసాం. ఆ 1 ఇయర్ ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు అప్పటికి. నేను ఇంకా లాలోనే ఉన్నాను. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2020 ఎండింగ్లో, అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని, మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలల బిడ్డ నేనే మోసిన, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. అయితే ఈ విషయంపై మదన్ మోహన్ దుమారం రేపారు. ఈ వ్యవహారంలో వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డిని వివాదంలోకి లాగారు. విజయసాయిరెడ్డితో శాంతికి సంబంధం ఉందని, ఆ బిడ్డ విజయసాయిరెడ్డికే పుట్టాడని శాంతి తనకు స్వయంగా చెప్పిందని మదన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇది కరెక్ట్ కాదని, నేను అమెరికా వెళ్లే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని తను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు. అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడా. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే. నేను చూసుకుంటా మదన్, నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నా. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్. అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెలంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటుంది, హాస్పిటల్ చూపించదు. అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు, విజయసాయిరెడ్డి సారే అంటుంది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా. నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం. విజయసాయిరెడ్డికి ఏమీ సంబంధం లేదని, ఒక ఎంపీగా సాయిరెడ్డిని ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తమే నేను కలిసేదానని శాంతి మీడియాకు తెలిపింది.
ఒక మహిళ అని కూడా చూడకుండా మదన్ మోహన్ రాసిన లేఖను తీసుకుని మీడియాలో తనపై అసత్య ఆరోపణలతో కథనాలు చేశారని శాంతి అంటున్నారు. కనీసం తనను వివరణ కూడా అడగలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకేమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? దీనిపై మీడియాలో వస్తున్న ఆసక్తికర కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనకు పూర్తిగా రాజకీయ రంగు పులిమారు. ఒక మహిళను పావుగా చేసుకుని రాజకీయ వ్యక్తిగత విమర్శలు, ఛాలెంజ్ల వరకు వెళ్లారు. అయితే ఒక ఎస్టీ మహిళను ఈ విధంగా మీడియా ట్రోలింగ్ చేయడం తప్పు అని మహిళా సంఘాలు, దళిత బహుజన సంస్థ నేత బాలకోటయ్య లాంటి వ్యక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చివరకు ఒక మీడియా సంస్థ డిబేట్లో ఎమ్మెల్యే రఘురామరాజు కూడా మహిళా అధికారిపై ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ప్రస్తుతం మనకు రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, మీడియా వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా చురక వేశారు. అయినా ఆ సమస్య తారాస్థాయికి చేరింది. మదన్ మోహన్ ఏకంగా మీడియాలో కూర్చుని DNA టెస్ట్ చేయించి ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని అనడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పలువురు మేధావులు చెప్తున్నారు. ఈ సంఘటనకు మనస్తాపం చెంది బాధితురాలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరు అని బాలకోటయ్య లాంటి వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు.